లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సినిమా మీద ఇష్టంతో ఈ రామం రాఘవం అన్న సినిమాని అందించడానికి రెడీ అయిపోయారు. సో ఫెబ్ 21న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా చెప్పాలి అంటే అందరి నోట ఇదే సినిమా, మా ధనరాజ్ తీస్తున్నాడు, మన ధనరాజ్ తీస్తున్నాడు, మనందరం సపోర్ట్ చేయాలి ఈ సినిమాకి. అండ్ జర్నలిస్టుల దగ్గర నుంచి, పిఆర్ఓల దగ్గర నుంచి, అండ్ ఇండస్ట్రీ పెద్దలందరి దగ్గర నుంచి ఎంత సపోర్ట్ లభిస్తుందో ఈ సినిమాకి చూసాం. అండ్ యూజువల్ స్టోరీ ఆఫ్ ఏ ఫాదర్. జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఇలా ఉంటే 70mm స్క్రీన్లో బొమ్మ అదిరిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫర్ షూర్గా ఫైనెస్ట్ కమిడియన్గా, ఫైనెస్ట్ యాక్టర్గా మనం ఇప్పటి వరకు ధనరాజ్ గారిని చూసాం. సో 21వ తారీఖు నుంచి ఫైనెస్ట్ డైరెక్టర్గా కూడా చూడబోతున్నాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆర్ వన్ అండ్ ఓన్లీ ధనరాజ్ గారు. ఎస్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఫర్ షూర్గా ఫాదర్స్ అందరూ, సన్స్ అందరూ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. రామం రాఘవం అచ్చ తెలుగు పదం. అండ్ రామం రాఘవం ఇద్దరు వేరు కాదు, ఒకటే అని చెప్పి అండ్ ట్రైలర్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో చూసాము. అండ్ దానికంటే ముందు అండ్ ఇవాళ చాలామంది గెస్ట్లు విచ్చేశారు. ముందుగా రామ్ సత్యనారాయణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సురేందర్ కృష్ణ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ అండి. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ ముందుగా నమస్కారం. మా ధనరాజ్కి నాకు అనుబంధం 11-12 సంవత్సరాల నుంచి ఉంది. అతనికి నేల నుంచి ఆకాశం వరకు అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా రామ్ గోపాల్ గారు లాంటి వాడు, ఏమైనా ఇతను డైరెక్టర్, మంచి డైరెక్టర్ అవుతాడయ్యా, రామ్ సత్యాన్ని ఇతను ఎంకరేజ్ చెయ్యి అని చెప్పాడు. ఆయనకు కెమెరా ఇచ్చి పంపించేస్తే అతనే సినిమా తీస్తాడు, కథ అక్కలేదు, ఏమక్కలేదు అని చెప్పిన వ్యక్తి రామ్ గోపాల్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్న మా ధనరాజు ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వటం, ఆ సినిమా గ్లింప్స్ చూసాం, ఆల్రెడీ ట్రైలర్ చూసాం. ఒక అద్భుతమైన సినిమా, ఒక నేషనల్ అవార్డు కొట్టే సినిమా మన ధనరాజు తీస్తున్నాడు. దానికి మెయిన్ సపోర్టు పిల్లరు ఎస్వి రంగారావు గారు లాంటి ఆర్టిస్టు ముందుంటమే మా ధనరాజుకి కొండంత అండ. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో మా ధనరాజు దగ్గర తీసుకోవాలి. అతనితో నేను ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా తీసా. ఆ సినిమాకి తన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాకి అంతకు మించి పనిచేసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మన 21st ఇస్తున్నాడు. అతనికి ఎప్పుడు బ్యాక్ ఉండి అన్ని సలహాలు చెప్పే మంచి మిత్రుడు నాకు. కాబట్టి ధనరాజ్కి సినిమా డెఫినెట్గా సక్సెస్ కొట్టాలి, హిట్ కొడుతుంది, కొట్టాలి కాదు కొడుతుందని చెప్తున్నాం. 21st డేటు చాలా మంచి డేట్. అది యాక్చువల్గా ఇది ఇంకా ముందుకు వెళ్దామంటే కాదు, 21st మంచి డేటు, ఈ రోజు రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 21st సినిమా రిలీజ్ అయ్యే 3-4 సినిమాల్లో ఇది నెంబర్ 1 సినిమాని మాత్రం ఘనపడంగా చెప్పగలం. నేను మంచి సినిమా తీసినందుకు ధనరాజ్ని, అతను నమ్మి వచ్చిన పృథ్వీని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సురేందర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, గెస్టులకి. ప్రభాకర్ గారు మై డియర్ ఫ్రెండ్. ఆయన పృథ్వీ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. పృథ్వీ జర్నీ ఒకసారి ప్రొడ్యూసర్గా కాకముందు అతని జర్నీ చాలా ఇన్స్పైరింగ్. అది అసలు అతని జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగే. వైజాగ్ నుంచి బయలుదేరి డ్రీమ్స్తో హైదరాబాద్ వచ్చి, ఆ తర్వాత ప్లాన్స్ తోటి దుబాయ్ వెళ్ళి ఒక సినిమా తీసే స్థాయికి, నిజంగా ఆ స్థాయికి ఎదిగాడు. పర్సనల్గా కూడా పృథ్వీకి కంగ్రాచులేషన్. అట్లాంటి పర్సన్ వచ్చి సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే చాలా సంవత్సరాల నుంచి వచ్చి ఒక ఎలాంటి సినిమా తీస్తారు వీళ్ళు, ఆఫీస్ పిలిచి కథ అది చెప్తే ఒకసారి కథ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి నాకు భయం వేసింది, కొంచెం లోపల కంగారు అనిపించింది నాకు. ఏంటి ఇలాంటి పాయింట్ తీసుకున్నారా, ఇంత బరువైన పాయింట్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పిలిచి మొత్తం కథ అంతా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఎమోషనల్ అయిపోయాను నేను. బయటకు వచ్చి అలా చూసి వాళ్ళ ఆఫీస్ నుంచి బయట వ్యూ చాలా బాగుంటుంది, చాలాసేపు అలా ఉండిపోయాను నేను. బట్ ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఇది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా 21వ తారీఖున, ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా చూడబోయే ప్రేక్షకులు కూడా చాలా బరువైన హృదయాలతో వెళ్తారు, డెఫినెట్గా చెప్పగలను. చాలా మంచి సినిమా ఇది. మాట్లాడతాం కదా మనందరం తెల్లర్లేస్తే మంచి సినిమాలు ఆదరిస్తాం, అబ్బాయి మీరు మంచి సినిమాలు తీయండి మేము ఎందుకు ఆదరించు అని ఒక సెట్ ఉంటారు. వాళ్ళందరికీ పర్ఫెక్ట్ సమాధానం
ఆదరించకపోతే మాత్రం వాళ్ళదే అడగండి, అందరినీ అడగండి. మీరు మంచి సినిమా తీయకపోతే మేము అందుకు ఆదరించాం అని ఒక బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని ఖచ్చితంగా ఆన్సరబుల్. అంత మంచి సినిమా ఇది. ద సేమ్ టైం నాట్ ఓన్లీ కంటెంట్, మ్యాటరే కాదు, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ మ్యూజిక్ బిట్ అన్నీ కూడా చాలా 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 శ్రద్ధగా తీశారు వీళ్ళు. తపస్సులో చేశారు సినిమా అనేది. అండ్ టెక్నీషియన్స్, ఫైనెస్ట్ టెక్నీషియన్స్ పనిచేసిన సినిమా, మంచి ఆర్టిస్టులు. అవర్ బిలవుడు సముద్రగని గారు ఇక్కడే ఉన్నారు, ఆయన ప్రాణం పోసేశారు సినిమాకి. నిజంగా మరి అసలు మనోడైతే డైరెక్టర్ ఆయన పడుకున్నాడో లేదో తెలియదు, అసలు ఎన్ని రోజులు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయో అంత కష్టపడ్డాడు ధనరాజు. అండ్ అతనికి కూడా కంగ్రాచులేషన్. అండ్ ఒకే ఒక్క ముక్క నేను చెప్పగలను ఈ సినిమా గురించి కాదు, ఉంది కదా అని గాలిని పీల్చకుండా వదిలేయలేము, తేలిగ్గా తీసుకోలేము. ఈజీగా దొరుకుతుంది కదా అని నీరుని తాకకుండా వదిలేయలేము. అర్థం చేసుకోండి, మన కంటి ముందే మన చుట్టూని అద్భుతమైన బంధాలు, ప్రేమలు ఉంటాయి. దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. చాలా విలువైనవి మనల్ని చుట్టూనే ఉంటాయి. గాలిని ఎలా వదిలేయలేము, కొన్ని బంధాలను కూడా అలా అసలు మనం తేలిగ్గా తీసుకోకండి ఏ బంధాన్ని కూడా. సో అది ఒక్కసారి దూరం అయితే తట్టుకోలేము దాన్ని. కాబట్టి ఉన్నప్పుడే దేన్నైనా సరే జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలెట్టండి. ప్రతి బంధానికి కనెక్ట్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. రామం రాఘవం. థ్యాంక్ యూ ఆల్ ద వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మా సుడిగాలి సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, సో స్వీటెస్ట్ మెమొరీ ఏంటి, మర్చిపోలేని మెమొరీ మీ ఫాదర్తో? ముందుగా అందరికీ హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ. స్వీటెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ ఇన్కమ్, నేను మ్యాజిక్ షో చేసినప్పుడు ఒక స్కూల్లోని నా చిన్నప్పుడు నటరాజ్ బాక్సెస్ ఉంటాయి, జామెట్రీ బాక్సెస్. సో దాంట్లో ఒక 93 రూపీస్ సంథింగ్ అలా వచ్చింది. సో అది తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ షో అవ్వగానే మళ్ళీ రిక్షాకి కూడా డబ్బులు ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చామాట. సో దట్స్ ద స్వీటెస్ట్ మెమరీ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. అండ్ మర్చిపోలేకుండా తన్నులు తిన్న మూమెంట్ ఏంటి? అవి చాలానే ఉన్నాయి. టాప్ 1లోని సడన్గా గుర్తురావట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నప్పుడు గుర్తురావు మేడం, చేసే పనులు అలాంటివి కాబట్టి. సో చిన్నప్పుడు ఏదో ఇంట్లో అల్లరి చేయడం, తమ్ముడికి నాకు గొడవ అవడం, ఇలాగా ఉన్నప్పుడు ఏదో మా డాడీ కొట్టడం, ఇంట్లోంచి చుట్టినే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇలా ఐ మీన్ చాలా జరిగాయి. సో బట్ నాట్ అంటే రెగ్యులర్గా కొట్టడం అలాగైతే ఉండేది కాదన్నమాట. ఎప్పుడన్నా బాగా విపరీతమైన అల్లరి చేస్తే ఎప్పుడో ఒకటి ఉండేది, దట్స్ ఇట్, అంతా చేయలేదు. మీకున్న స్వీటెస్ట్ మెమరీ విత్ యువర్ డాడ్? చెప్తా, మన షోలో చెప్తా మీకు పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు సుబ్బు గారిని అడిగి తెలుసుకుందాం. సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? అంటే మా ఫాదర్ నా 4th క్లాస్లోనే చనిపోయారండి. మెమరీస్ తక్కువ ఉన్నాయి, మెమరీస్ తక్కువ ఉన్న వాటిలో ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు టెస్ట్ ఉండేది, చెస్ ఆడాలి, చెస్లో నువ్వు గెలిస్తేనే నీకు ఫస్ట్ వచ్చినట్టు, లేకపోతే రానట్టు, ఇలాంటి టెస్ట్లు ఎక్కువ ఉండేయండి. అది స్వీటెస్ట్ అని చెప్పలేం కానీ ఎవ్రీ టైం ఒక ఛాలెంజ్లా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అదే స్వీటెస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ, యా సో సారీ. ఎస్, అండ్ ఇప్పుడు మధు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు నాకు చెప్పారు ఆల్రెడీ ఓన్లీ ఫోటో ఆప్కే పిలవండి అని, అయినా సరే మీరు మాట్లాడాల్సిందే. అదే మా ఫాదర్ది ఏంటంటే ఒకసారి అంటే మా చేసే వేషాలకి అన్నిటికీ ఒకరోజు మా మదర్తో మా సిస్టర్ నేను కూర్చుంటే, వాడు రేపు ఇంట్లో ఉంటే మాత్రం నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని నాకు కనిపించకూడదు అన్నాడండి. అన్నాయంటే మా మదర్ నిజంగా భయపడి వాళ్ళ అక్కగారింటికి శ్రీకాకుళం పంపించాడు. 1 మంత్ అయింది, నాకు అక్కడ హ్యాపీగా ఉంది. కానీ నాకు తెలియకుండా మా ఫాదర్ వచ్చి చూసి 2 సార్లు వెనక్కి వెళ్ళారని తెలిసింది. అది చిన్న హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఒకరోజు గాజువాకులో చిన్న మంగళ షాప్లో చిన్న స్మోక్ చేద్దామని అగ్గిపెట్టి అడిగాను. ఇక్కడ మంగళ షాప్ కటింగ్ చేస్తున్నా అతనికి. ఆ చైర్లో ఎవరో ఒక వైట్ క్లాత్ కట్టి షేవింగ్ రాసి ఎవరికో షేవింగ్ చేస్తున్నారు అతను. ఇతనికి వెళ్ళి బాబాయ్ అగ్గిపెట్టి అని అగ్గిపెట్టి ఎగితే అద్దంలో స్మోక్ దమ్ము అలా లాగి అలా వదిలితే ఆ ముసుగేసుకున్నది మా ఫాదరు. మొత్తం ఫుల్ రౌండ్ అయిందండి. అంతే అండి, థ్యాంక్ యూ. అప్పుడు కథం టాటా బాయ్ బాయ్ అయిందని అర్థమైంది మాకు. ఎస్, అండ్ ఇప్పుడు ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రభాకర్ గారు. సో మీ ఫాదర్తో ఉన్న స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? యాక్చువల్గా మా ఫాదరు ఒక యోగి అండి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అంటే సీనియర్ సినిమా జర్నలిస్ట్గా ఆయన అందరికీ చాలా వరకు సుపరిచితం. ఆయన పేరు ఆరిపాక సూరిబాబు గారు. ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలని చాలా డిజైర్ ఉండేది. నేను ఇక్కడికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ అని నా పేరు చూసి
ఆయన మురిసిపోయిన సందర్భమే నాకు చాలా ఇష్టమైందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆల్ కెమెరాస్ ఫోకస్ హియర్. రెండు వచ్చేయండి ఇటు. అది ఈయన ఏది చేసినా ఈ మధ్య ప్రభంజనం అయిపోతుంది, ట్రెండింగ్ అయిపోతుంది. ఓకే పృథ్వీ గారు, సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? డిస్క్లైమర్ ఏమైనా చెప్పమంటారా? ఇప్పుడు వద్దులేండి, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. స్వీటెస్ట్ మెమరీ అంటే మాది ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్న ధనరాజు గారిది మాది ఒకే ఊరు, తాడేపల్లిగూడెం. స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఎక్కువ మా నాన్నగారు రేలంగి గారితో, సీనియర్ యాక్టర్ రేలంగి గారు ఇంటి పక్కెళ్ళే మాది. అక్కడ వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఈ కొట్టటాలు అంటారు కదా, నేను 7th చదివేటప్పుడు అలా వచ్చి అక్కడ నిలబడి మీరు ఎలా యాక్ట్ చేస్తారండి, అంత సీరియస్గా ఉండి నవ్వుతారు ఏంటని అడిగేవాడిని. ఇది ఆయన మా ఫాదర్ కలిసినప్పుడు చెప్పేవాడు, చితగొట్టేవారు. స్వీటెస్ట్ మెమరీ అంటే నేను డిగ్రీ మా ఊర్లో అసలు ఇటు ఎందుకు పనికిరాడు అన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు తాడేపల్లిగూడెం. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను. తర్వాత ఆయన నో మోర్ ఆయన. సో నువ్వు ఎంఏ పాస్ అయితే అప్పుడు చెప్దాం లేరు అన్నారు, ఆయన లేరు. అదే నాకు ఎప్పుడు వెలితిగా ఉంటుంది. సో అదే నాకు స్వీటెస్ట్ మెమరీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్రకని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ? ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు మా ఫాదర్కు. సినిమా పోస్టర్ కూడా చూడకూడదు. పోస్టర్ ఉంటే కూడా ఒరే ఇలా వచ్చాయి అలా చెప్పి తీసుకెళ్ళిపోతారు. 8th స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు. 8th స్టాండర్డ్ చదువుకున్నాగానే మా స్కూల్లో నైట్ స్టడీస్, ఇంట్లో లైట్ లేని వాళ్ళని వచ్చి స్కూల్లో చదువుకోవచ్చు. అలా నైట్ వెళ్ళగానే ఓ థియేటర్ ఉంది మా ఊరికి, పక్క ఊరికి సెంటర్లో ఓ థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది. మొదల్ మర్యాద అయిన ఓ ఫిల్మ్, భారతీరాజా సార్ ఫిల్మ్. సౌండ్ వస్తుంది, ఏదో కనెక్ట్ అయ్యింది. నా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చూద్దామా, లేదు నాన్నగారు చంపేశారా వద్దురా అని. తెలియదు కదా నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా. అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన వాడదా డైలీ సినిమా చూడాలి. డబ్బు లేదంటే బయట పడుకుంటాను. బ్యాక్లో రాక్ ఉంది, ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రం వినేసి నైట్ 12:30 1కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతా. తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగప్ మణిదన్న ఫిల్మ్, ఆ ఫిల్మ్కి డబ్బు లేదు వెళ్ళడానికి, 40 పైసే 40 పైసే లేదు. థియేటర్లో ఒకే ఒక ప్రొజెక్టర్ 3-4 టైమ్స్ ఇంట్రోల్ వచ్చు. అప్పుడు ఆ ఒక ప్రొజెక్టర్ కోసం ఇంట్రోల్కి ముందు ఓ ఇంట్రోల్ వచ్చు, తర్వాత ఓ ఇంట్రోల్ వచ్చు. ఆ ఇంట్రోల్లో మురుకు తెలుసా మీకు? ఆ మురుకులు సేల్ చేయాలి. ఆ లోపల ఉన్న షాప్లో తీసుకొని వాళ్ళు ఒక పెద్ద ట్రేలు ఇస్తారు. ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రోల్ ఆ గ్యాప్లో 5 మినిట్స్లో మనం అప్పుడు ఫ్రీగా ఫిల్మ్ చూడవచ్చు. ఇది మా నాన్నకు తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది. నన్ను తీసుకొచ్చి లిటరల్గా నా హెడ్ కింద లెగ్ పైందా కట్టేశారు. కట్టేసి కొట్టడం, కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను. ఇలా జరిగింది 2 years కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్. తర్వాత నా 10th స్టాండర్డ్ చదవగానే 15 years నాకు అప్పుడు ఆఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసాను. ఏం చేయని తెలియదు, ఎక్కడ దిగాని తెలియదు, చేశాను. నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారి ఫీలింగ్. ఓ 10 days నా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఎలా జరిగింది ఆ ట్రావెలే, అప్పుడు ఉన్న ఆ గట్స్ ఇప్పుడు ఉందా అని తెలియట్లేదు. ఆ 10 days నాకు ఎక్కడ దిగాలని తెలియదు. వాడు కండక్టర్ అడిగారు ఎక్కడ దిగాలి, ఏదో ఒకటి చెప్పండి. అలా అంతా 4-5 places చెప్పి LIC అని చెప్పారు. LIC మనం ఆల్రెడీ విన్నేలా ఉంది, LICలో దింపండి అని చెప్పి దిగేశాను. దిగేసి అక్కడ ఓ మంచి ట్రావెల్, ఓ 1 week నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు. ఇప్పుడు తిరిగి వచ్చాను.
తిరిగి ఊరు వచ్చాను. ఊరు వస్తే డేలో వెళ్తే అందరూ చూస్తారు, మన చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళలాగా శత్రువులు ఎవరు లేదు మనకి. డేలో వస్తే వీళ్ళందరూ చూస్తా అని చెప్పి సిటీలో వెయిట్ చేస్తున్నాను, నైట్ వెళ్తామని. నైట్ 10 o'clock తర్వాత వచ్చి ఇంట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. మా మదర్ కొట్టింది. ఈ 10 days మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు. ఏమో ఓ విషయం మారింది. మా మదర్ కొట్టింది. మదర్ నల్ల ఇచ్చేసి మా నాన్నగారు చెప్పారు, నీకు నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు. మనం ముడింతే అదా ముడ్డింజా సపోర్ట్ பண்ணுவோம், లేదంటే సైలెంట్గా ఉండిపోతాం, వాడు ఏదో ఒకటి చేయని, బట్ చదువుకురా అని చెప్పారు. అది చాలా హ్యాపీ అయిపోయింది. మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు, మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. అలా సడన్గా ఇవన్నీ జరిగి 1 monthలో నాన్నగారు చచ్చిపోయారు. సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. నాకు చాలా కోపం. నువ్వు నాకు సపోర్ట్ చేసి చెప్పావు కదా, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావే అని చెప్పి ఇప్పుడు వరకు నాకు కోపం ఉంది. ఆ కోపంలో ఇది 21st మూవీ నా నాన్నగా చేసేది. ఒక్కొక్క టైం చెన్నైలో కష్టపడంగానే అసిస్టెంట్ డైరెక్టర్గా తిరగగానే ఒక స్ట్రగుల్ రాగానలా మా నాన్న ఉంటే నాకు ఏం చేసుకుంటూ సపోర్ట్ చేయించుకుంటాడు కదా, అలా నా మైండ్లో వస్తూనే ఉండు. ఇప్పుడు వరకు నా నాన్నతో ఆ గొడవ కంటిన్యూగానే ఉంది. ఎప్పుడు చూస్తాను అదే అడుగుతా, నువ్వు ఉండాలి కదా, నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నాను కదా, నా చేయి పట్టుకున్నాను కదా, నువ్వు నాకు చేయలేదే అలా పోయిందా. ఆ కోపం ఇప్పుడు వరకు ఉంది నాకు. సార్, ఆయన పైన నుంచి చూస్తూ ఉంటారు, మీరు ఇంత పెద్ద యాక్టర్ అయ్యారు, ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ యొక్క యాక్టింగ్ని, మీ యొక్క డైరెక్షన్ని. ఫర్ షూర్గా ఆయన అంతకు మించి ఆనందపడుతూ ఉండుంటారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ సార్. సో ఇలా అందరు ఫాదర్స్ గురించి చాలా అద్భుతమైన స్టోరీస్ తెలుసుకున్నాం. అండ్ టైలర్ ఆఫ్ రామం రాఘవం. సో ఇలా ధనరాజ్ గారి ఫ్రెండ్గా వేణు గారు వచ్చి బలగం అని మోస్ట్ సక్సెస్ఫుల్ హిట్ కొట్టారు. అండ్ February 21st పరిపూర్ణమైన యాక్టర్గా, పరిపూర్ణమైన డైరెక్టర్గా ధనరాజ్ గారు మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ధనరాజ్ గారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా యొక్క ప్రెజెంటర్ ఆరిపాక ప్రభాకర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అరుణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నమస్కారం. నేచర్ మనకి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది, అవకాశమైనా అదృష్టమైనా. అలాగే ఈ కథ కూడా మాకు నేచర్ ఇచ్చింది. సినిమా పైనలో ప్రతిదీ కూడా నేచరే సపోర్ట్ చేసింది. అలాగే దిగ్గజ దర్శకుడు, జాతీయ స్థాయి గర్వించే నటుడు సముద్ర గారిని కూడా మాకు నేచరే ఇచ్చింది. ఒడిదుడుకులన్నిటినీ అధిగమించి చిత్రాన్ని పూర్తి చేసేలా చేసింది. నాన్న కొడుకు కథలు చాలా వచ్చాయి. మరో కథ అవసరమా అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి కథ చూడాల్సిన అవసరం, చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది అని నేను చెప్తున్నాను. అమ్మ ప్రేమ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది, నాన్న ప్రేమ మాత్రం రహస్యంగా ఉంటుంది. నాన్న రహస్య ప్రేమికుడు. డెఫినెట్గా ఈ చిత్రంలో లాగే నాన్న రహస్య ప్రేమికుడు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఓ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు ఒక హీరోని అనుకున్నాం. ఒకరోజు అనుకోకుండా సడన్గా వాళ్ళ ఫాదర్ మా దగ్గరికి వచ్చారు. వచ్చి సీరియస్గా ఆవేశపడుతూ కొద్దిగా ఇదిగా వచ్చి రూమ్లోకి వచ్చి తన చేతుల్లోంచి 2-3 డబ్బులు నోట్ల కట్టలు తీసి టేబుల్ మీద పెట్టారు. పెట్టి, సార్ ఈ డబ్బులు మా అబ్బాయికి ఇవ్వండి సార్, చాలా ఆనందపడతాడు. ఈ డబ్బులు మళ్ళీ తనేం పాడు చేయడు, మళ్ళీ నాకే తెచ్చిస్తాడు. మీరు ఇస్తే చాలా ఆనందం వాడి కళ్ళలో నేను చూడాలి సార్ అని చెప్పాడు. ఎంత రహస్యంగా ఆ ప్రేమ అంటే, ఆ డబ్బులు తెచ్చిన ఆ వ్యక్తి ఎవరంటే మన స్వర్గీయ హాస్యనుడు MS నారాయణ గారు. అంటే ఎంత రహస్య ప్రేమని తండ్రి చూపిస్తూ ఉంటాడు. నిజానికి ఈ సినిమా పైనలో అందరూ అనుకున్నట్టు పృథ్వీ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడికి వచ్చేసి సినిమా తీసేద్దాం అని అనుకోలేదు. దాదాపు సినిమా మీద ప్రేమని 20 సంవత్సరాల నుంచి పెంచుకుంటూనే వస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక చిరుజల్లు అనే సినిమాలో చేశాడు.
అలా అడపాదడప చిన్న చితక క్యారెక్టర్స్ చేస్తూ రైటింగ్ సైడ్ రాస్తూ సినిమా తీయాలి అని తన కథ తయారు చేసుకొని ఆ ప్రాసెస్లో మేము ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అది పృథ్వీ డైరెక్షన్లోని ఒక చిన్న బడ్జెట్తో, ఎవరో డబ్బులతో మనం ఎందుకు తీయాలి, మన డబ్బులతో మనం తీసుకుందాం సినిమాని, జనాలకు ఒక మంచి కథను చెప్దాం అని అనుకొని ఈ సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ క్రమంలోనే మధ్యలో కొన్ని కథలు వినడం జరిగింది. అలాగే ఈ రామం రాఘవం కథ కూడా మా దగ్గరికి వచ్చింది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ అని బ్యానర్ పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే మనం పలక మీద దిద్దేవి అక్షరాలు కాదు, మన ఆలోచనలు దిద్దడం ఆ రోజు ప్రారంభిస్తాం మనం. అలాగా అప్పుడు మన ఆలోచన ప్రారంభమైనప్పుడు మన మైండ్ ఎంత ప్యూర్గా ఉంటుందో అలాంటి కథలనే మేము తెరకెక్కించాలనుకున్నాం. అలాగే ఈ రామం రాఘవం కథ మా దగ్గరికి వచ్చింది. మీకు ముందే చెప్పినట్టు నేచర్ ప్రతిదీ మాకు సహకరిస్తూ ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు 21వ తారీఖుకి తీసుకురావడానికి వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాని మేము చేయటానికి ఒక 2 కారణాలు. అంటే అందరికీ తెలిసిన కారణం మంచి కథని ప్రేక్షకులకి అందించాలన్నది ఒక కారణం అయితే, ఈ కంప్లీట్గా ఒక 2 years జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చాలాసార్లు సినిమాని ముందుకు తీసుకెళ్ళకూడదు అని అనుకున్నాం డెసిషన్. కానీ సినిమాని ఆపకుండా, అంటే నేనే ఎక్కువ అడ్డుపడ్డాను. దానికి కారణం ఏంటంటే, నేను ఒక సినిమాని డైరెక్షన్ చేసిన తర్వాత మా అక్క కొడుకు, మా మేనల్డు పృథ్వీ వాళ్ళ అన్నయ్య, మామయ్య నాకు నెక్స్ట్ సినిమాలో ఒక వేషం ఇవ్వు అని అడిగాడు. కరోనా సమయంలో వెళ్ళిపోయాడు, వేషం ఇవ్వలేకపోయాను నేను. ఆ ఎమోషనల్ స్వార్థం కారణంగా ఈ సినిమా మనం తీస్తే, ఇంత మంచి సినిమా మనం తీస్తే వాడి ఫోటో వేయచ్చు అన్న స్వార్థం అవుతూ ఈ ఎమోషనల్ జర్నీలో ఈ సినిమాని మీ అందరికీ ఆకట్టుకుంటుందని మరోసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రేక్షకులు విజయం చేయడానికి, అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్లో భాగమైనటువంటి జర్నలిస్టులు కూడా మా వెనకాల ఉండి ముందస్తు విజయం అందించడానికి రెడీగా ఆశీస్సులు అందజేశారు. వీళ్ళందరికీ మా అభినందనలు, ముందస్తు కృతజ్ఞతలు. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు స్టూడియోలో గోల్డ్ మర్జీలో ఉంటూ సడన్గా ఇంతమంది చూస్తే కొంచెం ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి, ఆర్పక్క ప్రభాకర్ గారు. ఆయన నాకు కాల్ చేసి, అరుణ్ ఒక సినిమా ఉంది ఇట్లా ధనరాజ్ గారు చేస్తున్నారు, ఒక ఫాదర్స్ అండ్ స్టోరీ, నువ్వు మ్యూజిక్ అనుకుంటున్నావు అంటే, ఓకే సార్ ఒకసారి ఫోన్లోనే అడిగాను నేను స్టోరీ బేసిక్లీ ఏం చెప్తానంటే ఫాదర్స్ అండ్ స్టోరీ అని చెప్తే, సరే ఊరికి చాలా వచ్చాయి కదా ఫాదర్స్ అండ్ స్టోరీస్, ఒకసారి వెళ్ళి విందామని విన్నాను. ధనరాజ్ గారు నాకు స్టోరీ, ఆయన చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే తను యాక్ట్ చేస్తూనే చెప్పేస్తారు డైరెక్ట్గా. టు బీ హానెస్ట్, నేను ఆ స్టోరీ మధ్యలోనే అసలు షాక్ అయ్యాను. అంటే ఈ డైమెన్షన్లో ఇప్పటికి ఒక్క సినిమా కూడా రాలేదు, అసలు ఎవరు ఎందుకు క్రాక్ చేయలేదో నాకు తెలియదు. ఇట్స్ వెరీ ఫ్రెష్ అండ్ ఫాదర్స్ అండ్ స్టోరీ, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. టు బీ హానెస్ట్, నేను నాకు మా ఫాదర్తో అంత గుడ్ రిలేషన్ లేదు. అంటే ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఉంటారు కదా కిడ్స్, నేను మదర్ సైడ్ అనమాట. సో అయినా కూడా నాకు ఫాదర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందా అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. సో అప్పుడు ఖచ్చితంగా సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. సో అలాగే ధనరాజ్ గారిని అడిగాను, బ్రో ఫాదర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారని అడిగాను. ఇలా సముద్రకని సార్ చేస్తున్నారని చెప్పారు. సో ఇంకా ఐ ఫెల్ వెరీ రెస్పాన్సిబుల్ అనమాట. సముద్రకని సార్ ఫ్రేమ్లో ఉంటేనే చాలా రిచ్గా ఉంటుంది సినిమా. సో అలా ఈ సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు పృథ్వీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయన ప్రసాద్ నాకు అంటుంటారు, బ్రో ఈ బ్యాండ్లో ఏ సినిమా చేసినా నువ్వే మ్యూజిక్ ఉంటావు, నువ్వు వద్దనుకుంటే తప్ప అని చెప్తుంటారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక 3 వెరీ గుడ్ సాంగ్స్ ఉన్నాయండి. ఐ థ్యాంక్ రామ్జో గారు అండ్ సింగర్ శ్రీకాంత్, చాలా బాగా. మా పృథ్వీ గారు నాకు అందరు ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇచ్చారు. అండ్ లైక్ మార్తానికి వెంకటేష్ గారు అండ్ మదర్ మ్యామ్. అసలు మదర్ షార్ట్స్ చూస్తుంటే అదంతా రియల్గా అవుతుందేమో, సినిమా కెమెరాతో షూట్ చేశారేమో అంత రియలిస్టిక్గా ఉంటుంది. మ్యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ సినిమా తర్వాత. సో యా అండి, నాకు సరిగా మాట్లాడడం రాదు, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
21st రోజు సినిమా చూడండి ప్లీజ్. అట్లీస్ట్ అటెంప్ట్ టు వాచ్ ద మూవీ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారికి హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ ఇవాళ ధనరాజ్ గారి ఫ్రెండ్గా, ధనరాజ్ గారికి సపోర్టర్గా అండ్ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మన ఫర్ ఎవర్ ఫేవరెట్ సుడిగాలి సుధీర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. రామం రాఘవం అన్న సినిమాని సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి సుధీర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఒక నిమిషం మా ప్రొడ్యూసర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం. బయటకు వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో ఒక 2-3 పాయింట్లు ప్రిపేర్ అయ్యా మాట్లాడదామని చెప్పి. నా ముందు ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే మనం ఫస్టే మాట్లాడేయాలి, లాస్ట్ కాదు అని చెప్పి. నేను ప్రిపేర్ అయిన 2-3 పాయింట్లు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడిన 10 పాయింట్లు ఆ పాయింట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి, ఒక ధనరాజ్ అన్న గురించి తప్ప. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజ్ అన్న. మా జర్నీ అప్పుడు సీనియర్స్ అయ్యిండు కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజ్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలోనో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడిందని అంటే వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం, ఈయన వాళ్ళని అంత తిప్పుతాడు అన్నమాట. ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడు అన్నమాట. తిప్పి కరెక్ట్ ఇతను దీనికి కరెక్ట్, ఇతను బాగా రాస్తాడు, లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని. సో ఈ టైంలోని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్. అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే ధనరాజ్ అన్న లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరాజ్ అన్న ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసినా లాస్ట్ 2 years నుంచి రామం రాఘవం గురించే మాట్లాడనమాట. పాటలు వచ్చినా సరే క్లైమాక్స్ చూసాను అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ గాట్ అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట. సో పాటల దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే రావడం, షేర్ చేసుకోవడం, చూడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అండ్ ఫస్ట్లీ సముద్రకణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకంటే ఒక అంత పెద్ద డైరెక్టర్, ఒక యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు, అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ లైక్ ఇట్స్ టెల్లింగ్ వాట్స్ ద స్టోరీ ఈస్. ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కథని ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా. సో అక్కడే ధనరాజ్ అన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. ధనరాజ్ అన్న ఇప్పటిదాకా ఒక మంచి యాక్టర్గా, ఒక కమీడియన్గా ఉన్నారు. సో ఇందాక నుంచి అందరూ చెప్తున్నట్టు ఒక మంచి డైరెక్టర్గా Feb 21 తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి ఆల్రెడీ పునాది మా వేణన్ వేశాడు. సో అదే దీంట్లోని ధనరాజ్ అన్న కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్, ఎంటైర్ క్రూ, ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్కి కానీ, ధనరాజ్ అన్న అండ్ సముద్రకణి గారు, ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. అమ్మో యా సుధీర్ బాగాలేదు, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి. అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి, అది కూడా నేను 5:30కి వస్తున్నామంటే అన్న నేను రావాలా అన్నాడు. నీ ఇష్టం అన్న, నేను వస్తానన్నా అని వచ్చాడు. వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా నేను చెప్పలేను. లవ్ యూ. యా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా, నన్ను ఫ్యాన్స్ హ్యాపీగా. మా ఇద్దరిది ఏంటంటే అండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితో అంత జెల్ అవ్వను, ఈయన కూడా ఎవరితో అంత జెల్ అవ్వరు. మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని. జెల్ అవ్వడం, అది కూడా చాలా బాగా జెల్ అవుతాం. థ్యాంక్స్ రా. ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు. వాడి సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది
హాస్పిటల్ నుంచి రావడం అనేది నా కోసం రావడం, మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరూ అక్కడ కూర్చుంటారు కదా, వాడు వెళ్ళిపోతాడు, అందుకు తప్పుగా అనుకోవద్దు, తన హాస్పిటల్కి వెళ్ళాలి, అది చెప్తామని నా బాధ్యతగా వచ్చాను. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, వాడు వీడు అంటున్నారు, మీకు సుధీర్ గారి ఫ్యాన్స్ గురించి తెలియదు. ఇవాళకి కమెంట్ల వర్షమే. కర్ణాటక ఫ్యాన్స్, రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు. అసలు 2013 ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం. సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా, ఒక ఫోటో అప్. అండ్ ధనరాజ్ గారిని, సముద్రకని గారిని, అండ్ అలానే పృథ్వీ గారిని, విజయ్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, ప్రమోదిని గారిని, అండ్ సుబ్బు గారిని, అండ్ అలానే మధు గారిని, సో ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారిని, అండ్ డిఓపి దుర్గా ప్రసాద్ గారిని, అండ్ అలానే ప్రొడ్యూసర్ పృథ్వీ గారిని, టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్. అండ్ అలానే ఛాయ్ అడ్డా సుజిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫుల్ లెంత్ సినిమా చూస్తే ఎలాంటి ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు. అందరూ ఈ సినిమా గురించి ధనరాజ్ భలే చేశాడు అని చెప్తుంటే ఏదో అనుకున్నాం. ఈ పాట చూస్తే కెరియర్ బెస్ట్ యాక్టింగ్ లాగా అనిపించింది అండ్ కెరియర్ బెస్ట్ డైరెక్టర్గా కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీనివాస్ రెడ్డి గారిని అండ్ అలానే పృథ్వీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ఈ సైలెన్స్ అసలు భరించలేము బాబు. అందరికీ నమస్కారం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. విజయ్ గారు నమస్తే. ఇందాక సుధీర్ అన్నాడు ఏదన్నా మాట్లాడాలనుకున్న పాయింట్లు లాస్ట్లో మాట్లాడటం వల్ల నేను అనేది ఏంటంటే అందుకే కొంచెం లేటుగా రావాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడారో తెలియదు కదా. ఎనీవే, ధనరాజ్కి లైఫ్లో వాళ్ళ ఫాదర్ లేని లోటు సముద్రకని గారు ఇచ్చారు ఈ సినిమాతో. మాకు ఫస్ట్ ఫోటో చూసిన దగ్గర నుంచి సార్ ఫస్ట్ లుక్ ఒకటి చూపించాడు ఫోటో. అరే అసలు నిజంగా తండ్రి కొడుకుల్లాగా ఎంత బాగున్నారు, ఎంత కుదిరింది. టైటిల్ రామం రాఘవం కూడా బాగా కుదిరింది. అసలు ఇద్దరు తండ్రి కొడుకులు అంటే మీరే అన్నట్టు లక్కీ, అదృష్టవంతుడు ధనరాజ్. చాలా బాగా, ఎందుకంటే అనుభవం ఉన్నోడు, చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా చేస్తాడు. అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎప్పటికైనా గ్యారెంటీగా డైరెక్టర్ అవుతాడని నమ్మకం ఉండేది. అతనితో వర్క్ చేస్తున్న మొదటి నుంచి, పరుగు షూటింగ్ దగ్గర నుంచి చాలా మంచి జర్నీ. ధనరాజు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యాడు. ఎనీవే, ఆ ఫీల్ నువ్వు మిస్ అవ్వకుండా స్క్రీన్ మీద తీసుకొచ్చావు. ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. దీంట్లో డైలాగ్ ఉంటుంది, రామం అన్న రాఘవం అన్న ఒకటే అని. అంతే సార్, మీ ఇద్దరు ఒకటే, అంతకు మించేం లేదు. పృథ్వీ గారు సూపర్, మీలాంటి ప్రొడ్యూసరు అందరికీ దొరకాలి. నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్తో రావాలి. గ్యారంటీగా మీరు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, సార్ ఎడిటర్ గారికి నమస్కారం. మా బూస్ట్ డైలాగ్ కట్ చేసింది సార్ అప్పటి నుంచి జర్నీ, చాలా సంతోషం. శివ గారు అందరికీ పేరు పేరున, దుర్గాప్రసాద్ గారు, అన్న సుబ్బన్న, అందరికీ, ఈ టీం అందరికీ. ఈ సినిమా రేపు 21 రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుంటూ చూసాం కదా, ఫీల్ భలే ఉంది కదా, చాలా బాగుంది కదా అని కళ్ళు చెమర్చడం అనేది గ్యారంటీ. ఆల్రెడీ ధనరాజు, వేణు కెరియర్ మొదలు పెడుతూ ఇద్దరు యాక్ట్ చేస్తూ వచ్చారు.
ధనరాజు కన్నా ముందు అంటే యాక్చువల్గా ఇద్దరు ఒకేసారి డైరెక్టర్లు కాదు, మనోడు ముందు వచ్చాడు. అతను కూడా ఒక ఫీల్ జనాల్ని మనసుల్ని టచ్ చేస్తూ మంచి సినిమా తీశాడు. వీళ్ళకి ఏదైనా సరే వండటం ఇద్దరు బాగా వండుతారు. స్కిట్ కానివ్వండి, అది స్టోరీ కానివ్వండి, ఏదైనా లైవ్లీగా లొకేషన్లో కానీ ఎక్కడున్నా కానీ చాలా లైవ్లీగా అప్పటికప్పుడు ఉండే సందర్భం, ఆ సీన్లో ఉండేది ఏది ఎక్కువ అవుద్ది అని అంత డీటెయిల్డ్గా ఉంటారు కాబట్టి చాలా బాగా చేసి ఉంటారు. ముందుగా కంగ్రాచులేషన్సే. ఇంకా రేపు 21 వస్తుంది, అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని బ్లెస్ చేయాలి. మేడం ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇక మీరు ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారికి అన్నపూర్ణమ్మ గారు, సుధాకర్ హీరో గారికి చేసిన ఆయనకి అన్నపూర్ణమ్మ గారే ఇప్పుడు ఇండస్ట్రీలో మదర్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రామం రాఘవం, దీనికి ధనరాజు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడే నేను మీ సినిమాకి క్లాప్ కొట్టినప్పటి నుంచి పిఆర్ఓని ప్రతి షూటింగ్లో సార్ నా సొన్నది ప్రతి షూటింగ్లో ధనరాజు జరగదీస్తాడు, ధనరాజు జరగదీస్తాడు. ఏమయ్యా క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన అలా చెప్తారు డైరెక్టర్ గురించి అనేవారు. ఎందుకంటే కథ చెప్పినప్పుడు తను ప్రతి ఒక్కరికి, చిన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక సీన్ యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ కథ మొత్తం చెప్పేవాడండి. మొత్తం చాలా అద్భుతంగా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతం. తను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీసాడు తను. ఫస్ట్ డే షూటింగ్ ఇలా రాగానే అన్న ఒక నిమిషం రండి, ఇది చాలన్న ఎక్కువ వద్దు అంటే ఎడిట్ వర్షన్ డైరెక్టర్ కాదు, మీకు అలా చెప్పాడు, నన్ను పక్కకి రండి అని చెప్పి కవర్ ఇచ్చాడు. ఈరోజు పేమెంట్ ముందే తీసేసుకొని యాక్ట్ చేయండి. అది థ్యాంక్ యూ మీకు కూడా. ఏ రోజు గారు అది కూడా అద్భుతం. ఇక్కడ మన పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకొక మా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామిలా కనపడేవాడు ఆయన, ప్రభాకర్ గారు అనుకుంటా. సో వీళ్ళందరూ కలిసి అద్భుతంగా స్లేట్ అండ్ పెన్సిల్ స్టోరీస్ అని చెప్పి దాంట్లో ఒక మా సౌత్ ఇండియన్ లెజెండ్ అని చెప్తాం గర్వంగా. ఈ రోజున సముద్రకాని గారు, యశ్వరంగారావు గారు లేని లోటు తీరుస్తున్నారు. ఏదైనా అద్భుతమైన క్యారెక్టర్స్ కానివి. ఎందుకంటే చాలామంది ఆ బ్రో సినిమా చూశాక రేపొద్దున్న నేను చూసి ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు అంటే పక్కన ఒక ఆయన కూర్చుని ఏమంటే ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి, ఈ ప్యాంట్ ఎక్కడ, మీరు ఆలోచించవద్దు, వేసుకోండి రేపు ఉంటారో లేదో తెలీదు. అలాంటి సందేశం ఆయన ఇచ్చారు ఆ సినిమా ద్వారా. అద్భుతం. ఆ బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి. అది సో అంటే జీవితపు విలువలు, టైం లేదు, అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని దాంట్లో చెప్పారు. దీంట్లో వచ్చేటప్పటికి ఫాదర్ అండ్ సన్ బాండింగు. సముద్రకాని గారు నా షూటింగ్ అయిపోయింది సార్, నేను బయలుదేరుతానంటే నేను అదే మూడ్లో ఉండేవారు ఆయన. కానీ మా ధనరాజు కూడా ధనరాజు అన్న అలాగే అన్న అనేవాడు పాపం. ఎంత అసలు మా ఒక క్యారవాన్లు కానీ అమలాపురంలో షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద హీరో షూటింగ్ చేసినట్టు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ కవర్లు కానీ అద్భుతంగా ముందే ఇచ్చేయటం. అది మీ స్లేట్ అండ్ పెన్సిల్ ఏంటంటే ముందే రేపొద్దున క్యారెక్టర్ అనుకున్నప్పుడే కవర్ వచ్చేస్తుంది అది. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల మధ్య ఇప్పుడు ఇంతకుముందు మా రైటర్ గారు చెప్పారు కథల గురించి, ఫాదర్ గురించి. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. దానికి అందరూ కనెక్ట్ అవుతారు. నిజంగా ఇది 21వ తారీఖున అద్భుతమైన హిట్ అండి సినిమా. ఇది రాసి పెట్టుకోండి. ఇది తమిళ్, తెలుగు సూపర్ డూపర్ హిట్. ధనరాజు గారు ఇక రేపు పొద్దున ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్ చేస్తారో తెలియదు కానీ అద్భుతమైన బాండింగ్ ఉన్నాయి. ఇంకోటి నాకు అక్కడ అనిపించింది, ఆ ప్రొఫైల్ చూస్తే ఒక చిన్న థాట్ ఊరికిన సరదాగా. మా తాడేపల్లిగూడెం నుంచి సముద్రకాని గారు పారిపోయి చెన్నై వెళ్ళిపోయారు, ధనరాజు ఏమో హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు ఆ ప్రొఫైల్ చూడండి, ఫాదర్ అండ్ సన్ లాగానే ఉన్నారు, కలిసి యాక్ట్ చేస్తున్నారు. అంత బాండింగ్ వాళ్ళిద్దరూ. ఒక డైరెక్టర్గా కథ చెప్పడం కాదు, ఆయన యాక్సెప్ట్ చేయడం గొప్పతనం, అద్భుతం. సో ధనరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకుని రేపు పొద్దున్న చాలామంది యువ దర్శకులు కథలు పట్టుకునే ప్రొడ్యూసర్ల దగ్గరికి వస్తారు. ముందు
అంతకుముందు సురేష్ ప్రొడక్షను ఇక్కడ చెప్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం. ఇప్పుడు పృథ్వీ పోలవరపు గారి దగ్గరికి వస్తారు. అది మీ గురించే అంది ఇంతకుముందు. మీకు ఓ భాగ్యం ఉన్నాం, అదేంటనేది మీకు తెలుసు. అది ఆయన కూడా జై శ్రీమన్నారాయణలో ఉంటాడు, కానీ కథ చెప్పేటప్పుడు మటుకు ఇదండి మీ క్యారెక్టర్, ఇదిగోండి కవరు. సో ధనరాజ్, నువ్వు పడిన కష్టం, నీ ఎదుగుదల, నీ కష్టం చూసిన వాళ్ళు మేమందరం, ఒక సంవత్సరం లేట్ అయినా ఒక సంవత్సరం ముందైనా ధనరాజు ఎలాంటి కొలిమిలోంచి బయటకు వచ్చాడో అద్భుతం. నీ యొక్క జర్నీ, ఈ జర్నీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. అలాగే మా సముద్రగాని గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ, మా ఆవిడని చూస్తే ఇంట్లో గృహిణిలానే ఉంది ఆమె. ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడు చెప్పకూడదు వేదిక, ఆర్టిస్టులు చాలామంది బిజీ అయిపోయారు మీ సినిమా రిలీజ్ కాకముందే. సో అక్కడ సుబ్బారావు గారి భార్య అంటే ఏదో అని అంటది F3 సినిమాలో, ఆమె బిజీ. సో ఇలాగా ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. కవర్లు రెడీ చేసుకోండి. 21వ తారీఖున ఇంకా కవర్లు రెడీ చేసుకోండి. సక్సెస్ మీట్ అయితే సక్సెస్ మీట్ కూడా కవర్ ఇస్తాను. ఏమండి, ఎంత కొత్తగా వస్తే మాత్రం సక్సెస్ మీట్ కవర్లు అని చెప్పి చిన్న సరదా చెప్తాం. చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా ఏమంటే, కన్వీనియన్స్ మీరు వస్తే కారుకి ఇస్తారు కానీ అసిస్టెంట్కి ఎవరన్నారు. ఇప్పుడు ఆయన లేరు కదా, మనం మొదలెట్టాలి. సో ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ నిజంగా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మా రామం రాఘవం. సో సూపర్ డూపర్ హిట్ రామంలోనే ఉంది. జై శ్రీరామ్, సూపర్. థ్యాంక్ యూ. నిజంగా ధనరాజ్ ఆయన అంటున్నారు కదా అదృష్టవంతుడని. నీకు పక్కన సముద్రగాని గారు అంటే డైరెక్టర్ ఉన్నారనమాట. ఏదన్నా ఉన్న బెత్తం పట్టుకొని అరే అని చెప్పే అవకాశం ఉంది. అవకాశం ఇవ్వలే నువ్వు. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరయ్య గారు, నమస్కారం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. మీరు హ్యాపీగా మంచిగా అయిపోయింది స్పీచ్, నో ప్రాబ్లం. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ పృథ్వీ గారికి. అండ్ ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సుబ్బు మంగాదేవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ మధు విపత్తి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ స్క్రిప్ట్ డాక్టర్ అండ్ ఈయనేమో బచ్చలమిల్లి, సోలో బ్రతకే సో బెటర్ అంటూ అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి రావడానికి మెయిన్ రీజన్ ధనరాజు గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే నిరంతరం ఎప్పుడు సినిమాల గురించి ఆలోచించే మనుషులు, నిజాయితీగా సినిమా కోసం కష్టపడే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ మీరు ఉంటారు. అండ్ యాజ్ ఎ వెల్ విషర్ మీకు మంచి సక్సెస్ రావాలి. అండ్ ఇది మీకు ఫస్ట్ ఈవెంట్ డైరెక్టర్గా, కాబట్టి ఈ ఈవెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది బికాజ్ ఆఫ్ యువర్ మంచి మనసు. అండ్ సముద్రగని గారు సార్, అందరూ మీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడతారు సార్, చాలా సినిమాల గురించి మాట్లాడతారు. బట్ నాకు పరుత్తు వీరంలో క్యామియో రోల్ ఉంటుంది సార్, ఆ పీచు మిఠాయి రోలు, అది కూడా చాలా బాగా చేశారు సార్. నీకు అంటే అంత ఇంప్రెసివ్గా చేశారు. ఒక సింగిల్ డైలాగ్ ఆర్టిస్ట్ లాగా చేసి కూడా నిజంగా అంత బాగా చేయొచ్చా అనిపించేలాగా ఇచ్చారు చూడండి సార్. ఆ సీన్ కూడా నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు, మిగతా క్యారెక్టర్స్తో సహా. అండ్ స్టోరీ అందించిన శివ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ పృథ్వీ గారు, ప్రభాకర్ గారు, కేవలం ప్రేక్షకుల మనసులు గెలిచింది అనే మాటతో ఆగిపోకుండా డబ్బులు కూడా వచ్చాయి అనే మాట వినపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. ముందుగా రెస్పెక్టబుల్ డైరెక్టర్ సముద్రగన్ సార్కి హాయ్ సార్. అలాగే మన డైరెక్టర్ విజయ్ గారికి సార్, మార్తాండ్ సార్కి నమస్కారం సార్. ముందుగా ఈ మూవీ డైరెక్టర్ ధనరాజ్ గారు ఒక 10 years నుంచి ఫ్రెండ్షిప్ జర్నీ జరుగుతుంది సార్. అలాగే మన స్టోరీ రైటరు శివప్రసాద్ యానాల్ గారు. కానీ ఇద్దరికన్నా ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి ముందుగా మాత్రం కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంది మాత్రం ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన పృథ్వీ గారికి అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి కథను ఓకే చేసి ఇది సినిమాగా తీసుకొచ్చి ఆయన సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎలాగా స్మైలింగ్ ఫేస్తో ఉన్నారో, రిలీజ్ అయినప్పుడు కూడా అదే స్మైలింగ్ ఫేస్తో కథను నమ్మి ఇలా సినిమా ఇంత మంచి సినిమా తీసిన పృథ్వీ గారికి ఎన్నిసార్లు చెప్పినా మీకు చెప్పచ్చు సార్. మీకు
అలాగే ధనరాజ్ గారు ఈ సినిమా చూసిన తర్వాత ఒకసారి అలా ఒకసారి చూడమంటే వెళ్తే అసలు నేను పెద్ద చిన్న ఎక్కువ ఎమోషన్గా చాలా సినిమాలు చూస్తాను కానీ ఎక్కువ ఎమోషనల్గా పెద్ద టచ్ అవ్వదు సార్ నాకు. అలాంటిది ఒక లాస్ట్ 30 minutes అలాగా ఏదో చిన్న హార్ట్ బీట్ కొంచెం అలాగా ఏంటో చిన్న బీపీ రైజ్ అయిందా ఏంటి, అలాగా మనకు అంత ఎమోషన్స్ ఉండవు కదా ఏంటిది అని అనిపించింది సార్. లాస్ట్ 30 minutes మాత్రం చాలా బాగుంది సార్ ధనరాజ్ గారు. ఇది మనస్ఫూర్తిగా చెప్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ విజయ్ కనకమేడల గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ భైరవం అంటూ మనందరినీ పలకరించబోతున్నటువంటి విజయ్ గారికి, ఏంటి మీరు ఒక్కరైనా విజిల్, మిగతా ఎవరు వేయట్లేదా? హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏందో సుధీర్ చెప్పినట్టు, మన శ్రీనివాసరెడ్డి భయ్య చెప్పినట్టు అందరూ అన్ని విషయాలు మాట్లాడేశారు. ఎందుకంటే అందరికీ ధనరాజు గారితో ఉన్న ఒక అసోసియేషన్. ఆడు ఎందుకంటున్నానంటే, నాకు ఇండస్ట్రీలో నా ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు. నేను ఫస్ట్ బావా అని పిలిచిన నా ఫస్ట్ ఫ్రెండ్ ఆడు. బలగంతో వేణుగాడు డైరెక్టర్ అయ్యాడు, రాఘవంతో నువ్వు డైరెక్టర్ అయ్యావు. ఇద్దరు కామెడీలో కలిసి సీరియస్ సినిమాలు చేస్తున్నారంటే మరి ఇంకా కామెడీ సినిమాలు ఎవరు ఇస్తారో తెలియదు. నేను కామెడీ అంటే నాకు చాలా దూరం రా, నా సినిమాలు చూస్తున్నావు కదా. నేషనల్ అవార్డు విన్నర్ సముద్రగని గారు ఈ కథ విని ఓకే చేసిన ఎంత గొప్ప కథ అర్థం చేసుకోవచ్చు. నాకు శివ రైటింగ్ చాలా ఇష్టం ఉండే. విమానం చూసి నేను చాలా ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ నుంచి అలా వాష్రూమ్కి వెళ్ళిపోయి ఏడ్చేసాను. నేను చాలా తుడి చేసుకున్నాను. నేను అంత ఎమోషనల్ స్టోరీ అది. అలాగే ఈ సినిమా కూడా, ఈ స్క్రిప్ట్ కూడా నాకు చెప్పాడు ధనరాజు, నాకు ఒక ఐడియా రూపంలో చెప్పాడు అన్నమాట. చెప్పాడు, అదిరిపోయిందిరా కానీ వేణుగాడు కుదిరినట్టు కుదిరేస్తా లేదు, ఒకసారి ఆలోచించరా డైరెక్ట్ చేయడం కోసం, ఒకసారి ఆలోచించరా అంటే, లేదురా అంటే వాడు ఎలా చేస్తాడు ఎలా చేయలేడని మాత్రం నాకు ఎప్పుడు డౌట్ లేదండి. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ ఉన్నప్పటి నుంచి కూడా జగన్ సినిమా జరుగుతున్నప్పుడు సుకుమార్ గారికి కూడా షార్ట్లు చెప్పాడండి వీడు. ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు అరే ఇలా తీస్తే బాగుంటుందేమో, సార్ ఎలా అయితే బాగుంటుంది వాళ్ళు చెప్తుండేవాడు. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట, అన్ని క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే వాడికి. యాక్టింగ్ చేస్తూనే అన్ని క్రాఫ్ట్స్ కూడా దాని మీద గ్రిప్ బాగా పెంచుకున్నాడు. డెఫినెట్గా అది ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మన సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా బెస్ట్ ఎమోషనల్ ఫెల్ అవార్డు, అంత ఎమోషనల్గా సినిమా తీసాడు అనుకుంటున్నాను. డెఫినెట్గా బాబా 21st నువ్వు మంచి సక్సెస్ కొట్టాలి. థ్యాంక్స్ బాబా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ వాడు పర్లేదు మాట్లాడతా. అక్కడ ఒకటి పెట్టారు ఎదురుగా, వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఉంది. ఓకే, అయితే భద్రాచలం నుంచి వాడు, అక్కడ తాడేపల్లిగూడెం నుంచి నేను, ఇద్దరం ఒక చోట ఇన్స్టిట్యూట్లో కలిసాం. మా జర్నీలో చెమ్మక్ చంద్ర, విజయ్ కనకమేడల, నేను ముగ్గురం ఆల్మోస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నాం. వాడు కూడా యాక్టర్ అవుదామని వచ్చాడు. ఈ జర్నీలో మెల్లిమెల్లిగా బావా రివీల్ చేయి బావా, అందరూ నిజం అనుకుంటా. నాకు అప్పుడు ఏం తెలియక వచ్చాను రా, ఇది పెద్ద వైరల్ అయిపోద్ది ఇప్పుడు ఇది. నిజం, బాగా చేస్తాడు యాక్టింగ్. ఆ తర్వాత వాడి కష్టం, వాడి థాట్ ప్రాసెస్ మార్చుకొని వెళ్ళాడు. నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే, నేను మా ఫ్రెండ్ హరీష్ అని ఉండేవాడు. అతను ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయమంటే తీసేసి దాన్ని చూపించాలి. ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉండేది అప్పుడు, అక్కడికి వెళ్ళి బావా నేను డైరెక్షన్ చేశానని వీడు చూపించి, అప్పటికే చాలా కొన్ని చేశాడు. చూస్తున్నాడు మొత్తం. చూసి ఒకటి అడిగాడు నన్ను, హీరో సూసైడ్ చేసుకునేటప్పుడు విషం తాగుతాడు, అందులో ఆ డబ్బా మీద నేను విషం అని రాశా. అది ఇంత పెద్ద అక్షరాలతో. ఎవడైనా అలా రాస్తాడారా విషం అని, ఎవడైనా నమ్ముతాడా అన్నాడు. అవును కదా, అలా అమ్మరు కదా అని చెప్పి అలా వాడికి ఫస్ట్ చూపించాను నేను. చాలా న్యాచురల్గా వాడు ట్రై చేస్తాడు. ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పాలంటే నాకు వేణు కానీ నువ్వు కానీ అందరు డైరెక్టర్లు నాకు ఇన్స్పిరేషనే కదా. అది థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ అడగగానే వచ్చినందుకు. భైరవం కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా. థ్యాంక్ యూ. అలాగే వేణుకి ధనరాజ్ కూడా ఒకటే సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ అయింది, జై సినిమా నుంచి. ఇద్దరు ఆర్టిస్టులుగా చాలా మంచి సక్సెస్ అయ్యారు. అలాగే వేణుగాడు కూడా సక్సెస్ అయిపోయి, నువ్వు కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అయ్యి కష్టాలు మొత్తం తీరిపోవాలని కోరుకుంటున్నావా. థ్యాంక్ యూ. 21st డెఫినెట్గా రాఘవం అందరినీ చాలా మనసుగా హత్తుకునేలాగా చేస్తానేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలే ఈ సంవత్సరం విజయ్ అన్న పేరుతో ఉన్న వాళ్ళందరికీ అదృష్టం మామూలుగా లేదంట. మీ భైరవం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4194 అన్న శాంట్రో కార్ ఇక్కడ రాంగ్ పార్కింగ్ చేశారంట. ప్లీజ్ ఎవరిదో వెళ్ళి చూడరా. యా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. అమ్మగా, వదినగా మన అందరికీ కంటతడి పెట్టించేటువంటి క్యారెక్టర్స్లో మన అందరినీ అలరిస్తున్నటువంటి ప్రమోదిని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ థింక్ ద ఓన్లీ లేడీ ఆన్ సెట్ అనుకుంటా మీరే కదా. ఇప్పటి వరకు అయితే మీరు ఒక్కరే కనిపించారు. లేదు, మోక్ష ఉన్నారు హీరోయిన్, బిజీగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ధనరాజ్ గారు నా కొడుకు బిజీగా ఉన్నారు. లేదు, బిజీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి. 21st మా సినిమా వస్తుంది. ఇందులో ధనరాజ్ గారి తల్లి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత నాకు నిజంగా ఒక మంచి మైలేజ్ వస్తుందని నమ్ముకుంటున్నాను. సముద్రకణి సార్తో పాటు నటించడం నా అదృష్టం. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు, పృథ్వీ గారు చాలా చాలా మంచిగా ఒక ఫ్యామిలీ, నాకు ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అని చెప్పుకుంటాను. అందరూ ఈ సినిమాని చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, నా కొడుకుని ఆశీర్వదించండి. చాలా మంచి మూవీ, నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమ్మ అమ్మ కమలమ్మ ఫోన్ తీస్తే కమలమ్మ 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 అంటారు. ఈ సినిమా తర్వాత నా పేరుని కమలమ్మనే మార్చుకుందాము అనుకుంటున్నా. నిజంగా నాకు చాలా నచ్చింది ధనరాజ్ గారు మీరు అలా అన్నప్పుడు. మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమాలో నన్ను ఏడ్చేది నాకు నేను నటించలేదండి. నిజంగా ఈ సినిమా నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఒక్కొక్క సీన్లో కూడా నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. నేను చాలా ఎమోషన్ పర్సన్ అయితే కాదు, బట్ ఈ కథలో నేను నిజంగానే చాలా ఇన్వాల్వ్ అయిపోయానా, లేకపోతే నా క్యారెక్టర్ నిజంగా అదేనా, అంతా ఒక ఇన్వాల్వ్మెంట్గా నాకు మంచిగా నాకు యాక్టింగ్ చేయించారు. చాలా అదృష్టవంతంగా భావిస్తున్నానండి ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్గా చేయడం. చాలా థ్యాంక్స్ అండి. అందరూ సినిమాకి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఉంది మా దగ్గర. సో అది అయ్యాక మిమ్మల్ని వేదిక మీదకి పిలుస్తాం. కెన్ వి హ్యావ్ అ స్పెషల్ వీడియో ఫర్ పృథ్వీ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హాయ్ పృథ్వీ, నీ మొదటి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. మా సినిమాకి సహాయ సహకారాలు అందించిన అందరికీ మా ధన్యవాదాలు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రామం రాఘవం. దట్స్ అ స్పెషల్ అండ్ క్యూట్ వీడియో పృథ్వీ గారి కోసం వాళ్ళ ఫాదర్ నుంచి. సో రామం రాఘవం ఒక ఫాదర్ అండ్ సన్ రిలేటెడ్ స్టోరీ కాబట్టి సో ఇవాళ మీకు టీం తరఫు నుంచి చిన్న సర్ప్రైజ్. అండ్ పృథ్వీ పోలవరపు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పృథ్వీ పోలవరపు గారికి పైసా వసూల్ సినిమాగా ఈ రామం రాఘవం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎస్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆరిపాక ప్రభాకర్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఒక ఎమోషనల్ రైడ్ అండి. ఇందులో ధనరాజు గారు కథ చెప్పే విధానం దగ్గర నుంచి నేను ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ చూసినప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అయింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ అండి. ఈ పార్ట్లో వి సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, ఎమోషనల్ థింగ్స్. అన్న డే 1 నుంచి మీరు మాతో ఉండి నాకు ఒక ధైర్యంగా మారినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇచ్చే ధైర్యం ఇంకో 10 సినిమాలు తీసే శక్తినిచ్చిందన్న నాకు. థ్యాంక్ యూ సో మచ్. మార్తాండ్ గారు, మీరు నా గాడ్ ఫాదర్. మీరు చాలాసార్లు నేను వెళ్తున్న డైరెక్షన్ కరెక్టా కాదా, ఎలా చేయాలి, ఎలా ఉండాలి
అని నాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ జర్నీలో ఈ రామం రాఘవం వల్ల నా ఫ్యామిలీ ఇంకా పెద్దదైంది. శివప్రసాద్ యానాల గారు, అరుణ్ గారు, ప్రమోద్ని గారు, ముఖ్యంగా సత్య, శివారెడ్డి గారు, ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ ఇంత పెద్దగా అయినందుకు నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. ధనరాజ్ గారు, పోస్టర్ మీద మీ పిక్చర్ చూసి అరే ధనరాజ్తో సినిమా ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి అన్నోళ్ళందరికీ ఈ సినిమా తర్వాత మీ పోస్టర్ మీద బిజినెస్ అవుతుంది, ధనరాజ్ గారు మా పోస్టర్లో కావాలి అనే రోజు వస్తుందండి ఖచ్చితంగా. అంటే 90s కిడ్ అండి నేను. నార్మల్గా 90s కిడ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం, ఈ సినిమా బాగుంటుందా లేదా అనుకోవడం. నేను దుబాయ్లో ఉంటాను. అక్కడ ప్రతిరోజు సినిమాలు రావు, వారానికి ఒకరోజు సినిమా చూస్తాం, కానీ ప్రతిరోజు రివ్యూలు చూస్తాం. మీడియా పర్సన్స్ ఇచ్చే రివ్యూస్ కానీ, చాలా రివ్యూ రైటర్స్ రాసే రివ్యూస్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు అరే ఇది కరెక్టే కదా, ఇలా తీసి ఉండాలి కదా, ఇలా అన్నీ అనుకుంటాం. సో అలా అనుకొని నేను ఇవన్నీ విన్న తర్వాత నేను తీసే సినిమాకి వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు అని అలా అనకూడదని ఒక 9 months స్క్రిప్ట్ మీద కూర్చొని బాగా ఎస్ ఇది మనం చెప్పాలి, ఒక అమలాపురంలో జరుగుతున్న కథ. ఇప్పుడు అందుకు సముద్రగని గారు ఒక ఫాదర్, యూనిక్ ఫాదర్ అయితే వాళ్ళ సన్ మన చుట్టూ మన ఫ్రెండ్స్లో ఒకడిని ఎప్పుడూ చూస్తుంటాం ఖాళీగా తిరుగుతూ, సిగరెట్లు కాల్చుతూ, మందు తాగుతూ, ప్యాకాట్ ఆడుతూ, అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ కరెక్ట్గా చేసింది ధనరాజ్ గారు అండి. సో ఈ ఎమోషనల్ రైడ్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అరే ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి, ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు అనుకునే కదండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమాని మీరు చూస్తే ఇది ఒక ఎమోషనల్ పిల్ అండి. అంటే మనం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్, ఇంకో దానికి ట్యాబ్లెట్ అన్న మనకి ఎమోషన్స్ తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమా చూసినప్పుడు ఎస్ మా ఫాదర్కి నాకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఈ సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఫాదర్ని హక్ చేసుకొని నాన్న సారీ అని చెప్పే సినిమా ఇదండి. ఇలాంటి సినిమా నాకు సెలబ్రేటెడ్ సౌత్ యాక్టర్ సముద్రకని గారు, నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ మీ గురించి ఒక స్పెషల్ వీడియో ఉంది, దాని తర్వాత మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కెన్ వి హ్యావ్ అ స్పెషల్ వీడియో ఫర్ సముద్రకని గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. Daddy is the person who shows us the world that is beyond what he has seen. Yes, my daddy is one among them. He showed me the world that he has not seen in his childhood. I am very thankful and grateful to have a daddy like him. Thank you, Daddy. Love you. Every son and dad relationship is like how they show in movies. Till the climax, the son doesn't know what his dad did is for good or not. At a certain point in life, we'll realize what and all our dad did is only for our goodness, because he has seen everything already what we are seeing now, so he knows everything. So enjoy that relation until it's too late. Thank you. That's a lovely surprise for Samudrakani garu. We are eagerly waiting for Ramam Raghavam. Gattiga chappalato vedik మీదకి ఆహ్వానం పలికేద్దాం. Our one and only Samudrakani garu. చాలా గట్టిగా ప్లాన్ చేశారు మా టీం రామం రాఘవం అందరూ కూడా. సో బొకే అందించవలసిందిగా ధనరాజ్ గారిని అండ్ ప్రొడ్యూసర్ పృథ్వీ గారిని కోరుకుంటూ ఉన్నాం. ఆయన ఏ పాత్ర చేసినా అది సెన్సేషన్, అది సెలబ్రేషన్. దట్ ఈజ్ వన్ ఓన్లీ సముద్రకని గారు. ఎస్, నాన్నగారి గురించి అడిగారు, అక్కడనే స్టక్ అయిపోయాను. ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో. థ్యాంక్ యూ గాడ్, మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏదో స్టోరీను 3 hours 4 hours విని ఓకే చెప్పలేదు. విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు. నా యాక్ట్ చేయగానే అది అన్నీ నిజం నమ్ముతాం, నిజంగా ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి, అలానే చేస్తాను. ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా. షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్. డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే
ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు. అక్కడేం మాట్లాడుకున్నారు, ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను. నాకు హార్ట్ బీట్ అలా ఉంది. ఆ సీన్ ఎలా, వీనికి ఒంట్లో బాగోలేదు, వీని తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఉండే ఎయిర్పోర్ట్ని తెలియదు, వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి, అలానే మైండ్ కటకటకటని ఉండి మైండ్. అక్కడ సైడ్లో కూర్చుని మాట్లాడుకున్నారు. పిలిచాను, సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ స్టోరీ సార్ అలా, ఫస్ట్ ఇది కరెక్ట్గా తీద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళి, ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే కేరళ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో, అన్న నా స్టోరీ చెప్పనా, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి, అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా, నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేరా చూసావు నా, ఎప్పుడు నేను మానిటర్ని ఊరిని చూడడానికి అలో చేయను. చూసి ఏం చెప్పారు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి అలా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది, అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం, అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనం అది కూడా గట్టిగా పట్టుకుందాం, ధైర్యంగా ఉండండి. ఓకే, ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. నా కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు, మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలాని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎరా లుక్ ఏడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారితో తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర పెరుమాళ్ చూసినట్టు ఉంది నాకు. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ అలానే అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు. ఇంకా గట్టిగా సినిమా పట్టుకుండు, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తెస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ 3 చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది. అలా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా వస్తావు. కాన్ఫిడెంట్గా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభాకరణ మనతోనే మీరు ఉండాలి. మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న. అమ్మని చూపించారు, అలా చూశాను, ఎక్కడ ఉంది అమ్మ అని. అమ్మకు పేరు ఏంటంటే కమలమ్మ అన్నాడు. మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. మా అమ్మలాగానే చూశాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మ, అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు, మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. శివ సార్
ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్ చాలా చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమైంది ధనరాజు గురించి ఏం చెప్పాను. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలానేది కూడా తెలియొద్దు, ఏది మనకు వద్దు అనేది తెలియాలి. మా గురుగారు చెప్తారు, రే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది టైంలో అలా అని చెప్తారు. అదే మనకి కూడా చెప్పాను. డే 1లోంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, అది బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేస్తుంటామా అక్కడ బ్రెయిన్ ఉండు, అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాళి, తమిళం చెప్తారు మొదలాళిని. అందుకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్ నేను కూడా ఉన్నాను మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి, అని సపోర్ట్ చేయాలి. ఓకే. నానా, ఇది అప్పుడే చెప్పాను కదా 21st ఫిల్మ్ నానంగా చేసేది. నా ఎవరెవరికల్లా నానంగా చేసిన వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము. అన్ని టాప్ హీరోస్ ఉన్నారు దానిలో. అన్ని హ్యాపీ. దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి అదే ఫస్ట్ స్టార్ట్ అయింది. విఐపి చేయడానికి రఘువరన్ బీటెక్ ధనుష్ చెప్పారు, నువ్వు నానంగా చేయాలి, చేస్తాం. మీరు నాకు అన్నలాగా ఉన్నారు, నాన్నలాగా అవ్వాలి, అది అవుతాం. స్టోరీ వద్దు, నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు వచ్చి మనం చేద్దాం అలానే వెళ్ళిపోయాం. స్పాట్కి వెళ్తే నన్ను చూసిన ఒక కట్ బనియన్ హాఫ్ బనియన్ వేసుకెళ్తాం. నన్ను చూసిన అయ్యో మీరు జిమ్కి వెళ్ళొద్దు, మీరు అలానే రండి అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఇల్లు వచ్చి ఉన్నారా అన్న. లేదురా 5-10 మినిట్స్ ఇవ్వు, వచ్చేసాను నాన్నగా. అది దేవుడు ఇచ్చిన, అది మన ట్రూత్నెస్కి నేను చెప్పాను కదా, అది నిజాన్ని నమ్మాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు. ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే 10 మినిట్స్ అలా ఉంటే నాకు ఇది బుష్ అయిపోవు, స్టొమక్ వచ్చేసి నా వాకింగే మారిపోవు, అలా వచ్చి నిలుస్తా. విమానంలో కూడా చూసుకున్నాడు. ఆ పవర్ వచ్చి, ఆ పవర్ మనం నిజంగా ఉండే వరకు ఆ పవర్ మనతో ఉండు. చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా, అది వచ్చి నిజంగా లేదు. నిజంగా లేస్తే మనం వచ్చి సరస్వతి వెళ్ళిపో. టిల్ ఎండ్ ప్రాణం ఉండే వరకు నిజంగా ఉండాలి. నిజంగా ఉంటాను. నా దేవుడి దగ్గర నా నిల్లనే బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుంటాను నా కోరుకుంటాను. రామం రాఘవం చూడండి, 21st మీ అందరి హార్ట్లో ఉండదు. మంచి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆ రాఘవం 0 to హీరో. యువర్ జర్నీ వాజ్ అమేజింగ్. కడుపుబ్బా మమ్మల్ని అందరినీ నవ్వించారు. అండ్ 21st ఏడిపించబోతున్నారని మాకు అర్థమైపోయింది ట్రైలర్ చూస్తే. సో గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఆర్ వెరీ ఓన్ ధనరాజ్ గారిని. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చేసారు. మీ అందరికీ సర్ప్రైజ్లు ఉన్నాయి, అండ్ ఆయనకు మాత్రం సర్ప్రైజ్ లేకపోతే ఎలా? ఈ ఫిల్మ్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా కెమెరామెన్ సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పృథ్వీ గారు బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ధనరాజ్ గారికి. అండ్ ఇప్పటిదాకా ప్రొడ్యూసర్కి అండ్ అలానే సముద్రకని గారికి స్పెషల్ వీడియో వేశాము. మన మెయిన్ పిల్లర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ధనరాజ్ గారికి వీడియో లేకపోతే ఎలా? సో మీ గురించి కూడా ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్. హియర్ వి గో. స్పెషల్ వీడియో ఫర్ ధనరాజ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. Hi Daddy, the most loving person and most inspiring person and my best friend, it's you Daddy. నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడ్డావు డాడీ మూవీ కోసం, ద ఎంటైర్ టీమ్ ఎంత కష్టపడ్డదో. And I can proudly say that I did a debut in this film. నీ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం
నా ఫస్ట్ షాట్ తర్వాత నేను ఈ డాడీ నుంచి డైరెక్టర్ సర్కి మారిపోయింది. ఇట్స్ అ క్యూట్ మెమరీ అండ్ ఐ రిక్వెస్టెడ్ ఆడియన్స్ టు గో టు ద నియరెస్ట్ థియేటర్స్, ఎందుకంటే చాలా అరుదుగా వస్తాయి ఈ మూవీస్ అన్నీ. అండ్ వీలుంటే ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఇంకా వీలుంటే ఫాదర్ సన్గా వెళ్ళండి. అండ్ ఐ కెన్ ప్రాబ్లీ సే దట్ మా డాడీ గొప్ప మూవీ తీశాడు. And all the best for entire team, and I'm wishing you huge success for everyone. Thank you so much. Love you, Daddy. దట్స్ అ లవ్లీ వీడియో. ఇంత పెద్దగా అయిపోయాడేంటి అసలు? ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. దట్స్ సో నైస్ ఆఫ్ హిమ్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రామం రాఘవం. ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అండ్ ఇప్పుడే ఇలా ఉంటే అండ్ మనందరం 21st ఫెబ్న మన ఫాదర్స్తో అండ్ మన పిల్లలతో వెళ్ళి అండ్ ఎలాంటి ఎమోషనల్ రైడ్ చేయబోతున్నామో అర్థమైపోయింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ధనరాజ్ గారు అండ్ టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ రా వెంకీ, థ్యాంక్ యూ. ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కానీ స్టార్ట్ చేస్తా. సార్ ఆరిపాక ప్రభాకర్ గారు, మీరు లేకపోతే కనుక ఈ సినిమా అనేది ఉండదు. నిజంగానే ఈ కథ ఆయన శివప్రసాద్ యానాల్ గారు ఎందుకు రాశారో, ఎవరి కోసం రాశారో కానీ నాకు ఇచ్చారు. మీరు లేకపోతే ఈ తెర ఇంత పెద్ద తెరకి రేపు స్క్రీన్ మనకి రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నా లైఫ్ ఎంత ఉంటుందో అంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నా కెరియర్లో చాలామంది తారాసపడ్డారు. నా మలుపులో ఇలాంటి దర్శకత్వం చేసే మలుపులో మీరు తారాసపడడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది సార్. మీరు చాలా 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 పెద్ద పొజిషన్కి వెళ్తారు. నేను ఏ కిందకి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోను సార్. యు ఆర్ మై ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి తొలి అడుగు మీరు సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో అందరూ ఏడిపిస్తాం అని అంటున్నారు. ఎందుకు ఏడిపిస్తాం? ఏడవాలి అని షార్ట్ ఏం పెట్టలేదు. ఆ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. ఇది అందరూ అనుకుంటున్నట్టు అబ్బో ఏడవడానికి థియేటర్కి రావాలా అనేది కాదండి. ఇది మీ కథే, మీరు ఎప్పుడో అనుభవించిన కథే, లేకపోతే మీరు ఎక్కడో పేపర్లో చూసిన కథే. కాకపోతే మీరు ఎవరికి చెప్పలేరు. ఖచ్చితంగా ఈ కథ మీ కథ. ప్రతి సీను ప్రతి కుటుంబాన్ని తాక్కుంటూ వస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నా 2 ఏళ్ళ కష్టం, ఈ 2 ఏళ్ళ కష్టంలో మాత్రమే చెప్తాను. ఎందుకంటే అందరూ సినిమా గురించి చెప్పేశారు. మా పృథ్వీ అయితే టోటల్గా ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశారు. అన్నీ ఈ 2 ఏళ్ళ కష్టంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అంతే. సినిమా స్టార్ట్ చేసాం, బాగా హ్యాపీగా వెళ్తుంది. ఇలాంటి జర్నీలో మెల్లిగా అప్ అండ్ డౌన్స్ ఏ ప్రొడ్యూసర్కైనా వస్తుంటాయి. అయినా కూడా ప్రతిసారి పడిపోతున్నప్పుడల్లా కూడా మళ్ళీ నుంచొని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు పృథ్వీ పోలవరపు. అది ఎవరి కోసం? ఆయన బ్రదర్ కాదు, ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. జూమ్ కాల్ మీటింగ్లోనే ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి చూశాను. నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఏమైనా చూసి ఆయనకి నేను తెలుసుండొచ్చాము, కానీ నాకు అదే కథను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టారు ఓకే, కానీ కథలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా? లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్నగా ఎదుగుతున్నాడు, అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక? ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్, ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్, ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్. ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి, ప్రొడక్షన్ హౌస్కి రావాలి, మీకెందుకు? ఏంటి ధనరాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు.
వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలల స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి అని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 మంత్స్ స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ దండరాజు నమ్మొచ్చాడు. ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది. థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం. కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్ మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు. నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం. డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫిల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నిన్ను లెక్క పెట్టుకోకు. దీపార్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు. మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకు ఉన్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు కదా 21 అంటే ఎంత మంచి సంఖ్య. సూపర్గా ఉంటుంది. నా మాట నమ్మండి. కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. తను కూడా దుబాయ్ వెళ్ళిపోతాను మీరు అనుకోవద్దు. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి. అతను మీరే రెడీ చేసుకోండి. ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి. మంచి సినిమాలు ఆదరించి. సముద్రికన్ అన్న ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవనట్టుగా ఏడవాలనిపించింది. కానీ బాగోదు కాబట్టి ఏడవట్లేదు. లవ్ యూ అన్న. అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే. మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని నాకు తెలుసు, ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు, మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు. మీ సోలే గుడ్ సోల్ అన్న. అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు. ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతం ఉంటే అతుక్కోదన్న. ఒక ఇనప ముక్క ఒక అయస్కాంతం ఉంటేనే అతుక్కుంటుంది. మీరు అయస్కాంతం, మేమందరం ఇనప ముక్కలం. తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు. మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు. బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి మీరు ఎలా ఉన్నారో అసలు మీరేనా అనుకున్నాం. నేను పృథ్వీ గారు ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను. సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్తాండ వెంకటేష్ గారు ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన. 400 పై చిలుక సినిమాలు చేసిన ఆయన నా సినిమాకి ఎడిటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనమేదో రాసేస్తాం, మనమేదో తీసేస్తాం, కానీ ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం మార్తాండ గారు. ఆయన పేరు మార్తాండ కే వెంకటేష్ అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం మీకుండదు సార్, ఎందుకంటే ఆ పేరు మీది, ఆనందపడేది మేము. ఆ పేరు చూసి చాలా సినిమాలకు వెళ్ళాను సార్. ఈ సినిమా హిట్ సినిమా ఏంటిది, అందుకే ఆయన చేస్తుంటాడు అని. అలాంటి మీరు మా సినిమాకు ఉండడం చాలా హ్యాపీ సార్. అరుణ్
అరుణ్, థ్యాంక్ యూ అరుణ్. నువ్వు కూడా పృథ్వీ పోలవరపు ఐ స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ లాగా నాలాగా 2 years నువ్వు ఏ సినిమా చేయకుండా దీని మీద ఉండడం మామూలు జాబ్ కాదు. నువ్వు డబ్బు కోసమైతే నీకు 2 నిమిషాల పని లేదు బ్రదర్, మనం కొడుతున్నాం అని అంత గట్టిగా కొట్టావు మ్యూజిక్ దీన్ని. థ్యాంక్ యూ. నువ్వు ఈ సినిమాకి ఒక గుండెకాయ డెఫినెట్గా. నువ్వు చూడు బ్రో, నీకు నెక్స్ట్ 21 తర్వాత ఫస్ట్ ఫోన్స్ అన్నీ నీకే వస్తాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మళ్ళీ మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివప్రసాద్ గారు, మీరు ఇలాంటి ఫాదర్స్, యూనిక్ ఫాదర్స్ లాంటి కథలు ఇంకా ఆయన చెప్తారు, ప్రతి ఫాదరు డిఫరెంట్గానే ఉంటారని. మీరు రాస్తూ ఉండండి సార్. మన ఎమోషన్సే కదా సార్ అందరూ చూస్తారు. ఇలాంటి మంచి కథలు రాసి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు. అమ్మ, చివరిగా ఎందుకు చెప్పానంటే మన పలికే మొదటి మాట అమ్మ, నేను పలికిన చివరి మాట మా అమ్మ. అందుకే మీ గురించి లాస్ట్లో చెప్తున్నాను. నేను చూడంగానే మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు మేము అమ్మ కూడా నాన్నకి కరెక్ట్గా ఉండాలి, వాళ్ళిద్దరు నటించకూడదు, వాళ్ళిద్దరు నిజంగా భార్య భర్త లాగా ఉండాలి. బట్ అన్నకి ఎవరు సింక్ అవుతారో తెలీదు, అలాని ఎవరో ఒకరిని పెట్టేసి చేసేయలేము అనుకున్న టైంలో చాలామందిని అనుకున్నామమ్మా, మీరు మొదటి వ్యక్తి కాదు. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను చూడంగానే అదేంటి ఎక్కడో మా అమ్మ లాగా కనిపిస్తుంది. మీ రూపంతో మా అమ్మ ఉండరు, కానీ మీ ఫీలింగ్తో మా అమ్మ ఉంటారు. మీరు కథ చెప్పిన తర్వాత ఏడిస్తే ఒక 10th class పాస్ అయిన కొడుకుని చూసి తల్లి ఏడుస్తుంది కదా, అలా అనిపించింది మీ కథ చెప్పినప్పుడు. మీరు తప్ప ఈ రోల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బాగా చేయలేరమ్మా. మిమ్మల్ని చూసే కళ్ళు ఖచ్చితంగా మారిపోతాయి ఈ సినిమా తర్వాత. మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారమ్మా. మీకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈ సినిమా తర్వాత చూడండి, ప్రమోదిని అమ్మ కమలమ్మ కానీ ఎలా ఉంటుంది, కమలమ్మ ఎక్కడున్నా అంటే లేదు నాన్న ఒక 1 month నాకు డేట్స్ లేవు మాట్లాడడానికి కూడా అని మీరు అనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా, లవ్ యూ. మాకు మదర్ లేని ఇది ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే నువ్వు దొరికేసావు. ఫాదర్ లేని లోటు లేదు, ఆయన దొరికేశాడు. ఒక సినిమా కుటుంబాన్ని ఇచ్చిందని పృథ్వీ చెప్పాడు, నాకు తల్లిదండ్రులనే ఇచ్చింది. ఇంతకన్నా గొప్ప సినిమా ఏముంటుంది రామరాగం కాకుండా. ఎందుకో ఈ పోస్టర్ వేసినప్పుడు అది ఆయన రామరాగం టైటిల్ పెట్టింది ప్రభాకర్ ఆరిపాక గారు. ఎందుకు చెప్పారో ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ టైటిల్ వల్ల మన ఇద్దరు ఫేసెస్ అలా ఆ డిజైనర్ శ్యామ్ గారు మేము అనుకున్న ఐడియా రావడమే కాకుండా ఆ రెడ్ కలర్ బ్లడ్ రిలేషన్ ఏమో, ఆ కింద సంతకం నాన్న సంతకం ఏమో అని నేను అనుకుంటున్నా. నిజంగానే బ్లడ్ రిలేషన్ లాగా ఉందన్న ఈ సినిమా చేసిన తర్వాత. మీతో నటించి ఆ పిల్లోడికి అంతే కంఫర్ట్ ఇస్తారు, మిగతా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ ఇస్తారు. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలన్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నాకన్నా ముందు దర్శకులు. మన కమెడియన్స్ అందరూ ఒకసారి పడతాం, ఒకసారి లెగుస్తాం, కానీ మనం ఎమోషన్స్ బాగా చెప్పగలమని వేణు నిరూపించాడు. ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను, నేను కూడా నిరూపిస్తాను. నెక్స్ట్ మీరు కూడా నిరూపిస్తారు. కథ ఒకటి రాసి కొట్టామా ఆ రోజు మాట్లాడుకుంటారు. ఏ శుక్రవారం మనది అవుతుందో దానికోసం వచ్చాం. ఈ 21 శుక్రవారం రామం రాఘవందే రాసుకోండి. 21 శుక్రవారం రామం రాఘవందే, ధైర్యంగా చెప్తున్నాను. ఇంకా నేను ఎవరినైనా ముల్లపూడి వర గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ సపోర్ట్. మీరు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుందని మీరు ఒక యూత్ సింబల్స్ పెడుతుంటారు. మీ దగ్గర నుంచి నేను అలాంటి సింబల్స్ ఈ సింబల్స్ కూడా ఉంటాయి దీంట్లో వాట్సాప్లో అని మీరు చెప్పినాక తెలుసుకున్నాను సార్. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ముల్లపూడి వారా గారు. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఆర్టిస్టు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా వివిజి రాజన్న, ఇలాంటి సినిమాలు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కదా, ఇలాగే చేస్తూ ఉండన్నా. ఇలాగే చేస్తూ ఉంటే నీకు మరింత డబ్బులు వస్తాయి. వచ్చేసిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతే అక్కడే ఆగిపోతాయి. మీరు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టండి, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పే సమయం లేదు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తాం మీ అందరి గురించి. కాబట్టి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు అడగగానే చేసిన మీ అందరికీ నా మొదటి సినిమా నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, నా మొదటి సినిమాలో మీరు అందరూ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ మా డిఓపి గారు
అదే మొగుడు పెళ్ళాలి అంటారు కదండి మామూలుగా. అలాగే మా డిఓపి గారు నేను అనుకున్న మైండ్ లోపల ఉంది, దీనికి ప్రొజెక్టర్ లేదు, ఆ ప్రొజెక్టర్ ఆయన డిఓపి గారు. ప్రతిసారి సార్ దీన్ని ఇలా తీద్దామంటే ఇలా కాదండి ఈ ప్యాటర్న్లో తీద్దాం అని ఇద్దరం కలిసి కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివి ఆయనకున్న డౌట్లు నాకున్న డౌట్లు ఒక కలర్ ప్యాలెట్ ఏంటి అని డిఏ వరకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఫోటోగ్రఫీ ఇంత బాగా రావడానికి ఆయన రీజన్ అండి. ఈ విజువల్స్ అన్ని మీరు థియేటర్లో చూస్తే రేపొద్దున ఈ కథకి కరెక్ట్ యాప్తి ఎవరు డిఓపి అని మీరు అడుగుతారు. ఇప్పటికే నాకు తెలిసి చాలా కాల్స్ వస్తున్నాయి, మాకే వస్తున్నాయి ఎవరు డిఓపి అని. సార్ దీని తర్వాత మళ్ళీ మనం జర్నీ చేస్తాం. ఈ జర్నీ మధ్యలో కూడా మీరు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు లాస్ట్